Good afternoon, everybody. Today I want to show how to check the CIBIL of applicant and how to upload the documents and how to get the DO report delivery order from the HO. I will explain complete process. Okay. First log in with your mail ID, then refresh once. Every day you have to refresh once to get the latest updates from the backend. Okay. After that, click on coming to the instant CIBIL. లాగిన్ అయిన వెంటనే ఇన్స్టాంట్ సిబిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేసినవి కనిపిస్తాయి. ఓకే, సిబిల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే డీవియేషన్ రిక్వెస్ట్ పెడితే అవి ఇక్కడ కనిపిస్తాయి. సిబిల్ డీవియేషన్ రిక్వెస్ట్ పెట్టినవి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ స్టాటస్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, యూ షుడ్ సీ ఆల్ ద డీవియేషన్ రిక్వెస్ట్ మేడ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇట్ ఈస్ అపియర్ here in this tab, and once the request is approval or rejected from the top level, you can see here. Okay, so now I want to check the CIBIL of applicant. Just select the instant CIBIL. Here yellow icon plus button is there. Just click on that add button. You can select applicant type. So I want to check the CIBIL of applicant. So ఇక్కడ నేను అప్లికెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, టెలిఫోన్ నెంబర్, అమౌంట్, లోన్ అమౌంట్, ఐడెంటిటీ ప్రూఫ్, డాక్యుమెంట్, సిగ్నేచర్ ప్రూఫ్, డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్. ఇక్కడ అడ్రస్ దగ్గర చాలామంది స్పెషల్ క్యారెక్టర్స్, స్టార్లు, యాంపర్సండ్లు, ఓకే, బ్రాకెట్స్ పెడుతున్నారండి. డోంట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్, స్టార్, యాంపర్సండ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ హియర్ బికాజ్ ఇట్ షోస్ సమ్ ఎర్రర్. సో అందువల్ల మీరు ఇక్కడ ఏమి ఎంటర్ చేయొద్దు. జస్ట్ అడ్రస్ ఏంటనేది షార్ట్లో ఎంటర్ చేయండి. ఓకే, ఇఫ్ అడ్రస్ ఈజ్ హెవీ లెంత్, జస్ట్ ఎంటర్ ద data in the second field. Okay, this is the correct format. Okay, but don't enter the long data here because it shows error. Okay, number of characters should be greater than 3 and less than 35. So you can cut the data and paste here. Like this. This is the right format, but don't enter like hash, percentage, ampersand, all these things. Okay, ఇట్లా ఈ విధమైన ఫార్మాట్ రాంగ్ అండి. సో కరెక్ట్ ఫార్మాట్లో డేటా ఎంటర్ చేయండి. ఒకవేళ అడ్రస్ కనుక లెంత్ ఎక్కువ ఉంటే ఈ అడ్రస్ 2 అనే ఫీల్డ్ని యూజ్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత పిన్ కోడ్ చాలామంది రాంగ్ ఎంటర్ చేస్తున్నారు. Many people enter wrong pin code here while checking the CIBIL, like this way. So it shows it is not the right format. 1 2 3 4 5 6 is the not, it is the wrong format. So just enter pin code from the Aadhaar card. Okay, select the state, vehicle make, vehicle variant, vehicle cost, daily wage, salaried, business. డైలీ వేజ్ అయితే కంపల్సరీ ఇన్కమ్ 15,000 ఈక్వల్ 15 అండ్ గ్రేటర్ దాన్ 15,000 ఉండాలండి. శాలరీడ్ అయితే 20 to 25, 20 to మినిమం 20 ఉండాలి. ఓకే, అదే శాలరీ బిజినెస్ టైప్ అయితే అతని ఇన్కమ్ సంవత్సరానికి వచ్చి 3 లక్షల పైన ఉండాలి. సో 3 లక్షల పైన ఉండాలి ఆర్ ఈక్వల్ టు ద 3 lakhs. If the customer category daily wage, his income per month must be 15,000, greater than 15,000 or equal to 15,000. The person is salaried, income should be greater than 20. The person business type income per year must be 3 lakhs per annum, 3 lakhs above. Okay,
Just fill all the documents and check the data cleanly, wisely. అంత ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత డేటా కరెక్టా కాదా అని అనుకున్న తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొడితే సిబిల్ చెక్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఒకసారి స్క్రీన్ రిఫ్రెష్ చేసుకుంటే మీకు చెక్ చేసిన సిబిల్ డేటా లింక్ రూపంలో మీకు వస్తుంది. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ చెక్డ్ ద సిబిల్, జస్ట్ రిఫ్రెష్ ద లింక్. Top right one refresh button is icon is there, just refresh it and you can see the latest data from the CIBIL bureau. Okay, I just checked the this person. After that CIBIL and IDV reports are appear here. If not, ఈ లింక్స్ కనుక మీకు కనిపించకపోతే ఇంకొకసారి రిఫ్రెష్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఆ సిబిల్ ఐడివి రిపోర్ట్ రెండు చెక్ చేసుకొని ఓకే అయితే, ఓకే అనుకుంటే జస్ట్ సెలెక్ట్ ద స్కీమ్ ఐడి. ఇక్కడ నేను సెలెక్ట్ స్కీమ్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఇలా ఐకాన్స్ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఎవ్రీబడి మస్ట్ సెలెక్ట్ ద స్కీమ్ ఐడి ఆఫ్టర్ చెకింగ్ ద సిబిల్ అండ్ ఐడివి రిపోర్ట్. If there is no deviation of CIBIL report and IDV report, then go ahead, set the scheme ID. Otherwise, you just click on CIBIL deviation request appear here. Okay? Then upload the KYCs. Here, upload front image. Okay, everybody must take proper image. Okay, this is the correct format. Okay, somebody capturing the image like this way. So ila enter cheyadam valla there is clarity ga undadandi. There is no clarity while checking the CIBIL from the HO, while checking the data from the HO. So this is the wrong format. Just select which I have shown here. Okay, back image. So just take the back image of the Aadhaar like this format. Okay, like the PAN card also. PAN card, here I have taken the PAN card. This is assume this is the PAN card. Okay, take the proper capturing proper image. Okay, this is the back. Okay, if the customer is NACH customer, then take the NACH form. Okay, bank passbook also required. Applicant photo is required. So take the proper and clear picture of the applicant photo. Okay, మళ్ళీ ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. కేవైసీస్ కరెక్ట్గా ఉందా లేదా, ఆధార్ కార్డ్ మనం తీసుకునేవన్నీ కరెక్ట్గా తీసుకున్నావా లేదా. ఇక్కడ మీకు ఎడిషనల్ ప్రూఫ్స్ ఎన్నైనా, ఇక్కడ ఎడిషనల్ ప్రూఫ్స్ ఉన్నాయండి, వీలుంటే తీసుకోండి. ఓకే, హియర్ we have to take other proofs. There is a provision to take other proofs. Okay, if it is required you can take. Star marks is mandatory. Star marks fields are mandatory. Okay, then just save them. After that upload PDD documents, right? The customer is daily wage, so ikkada asset proof తీసుకోవాలి, residence proof తీసుకోవాలి. You should take asset proof and residence proof as per the document, as per the policies. Okay, here one of own house proof or power bill. Okay, just here I am taking the power bill. So take the proper and clear picture of the attachment. Okay, additionally I have taken house tax, means gas bill I have taken in addition. Okay, gas bill, this is let us assume this is the gas bill. Take the clear picture of the gas bill. Okay, this is the quotation form, vehicle quotation form. Required documents, vehicle quotation form is required. Down payment receipt, it is not mandatory but it is there, just upload the documents. Inquiry form, just these fields are required, and after that just save the form. Okay,
ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ ఎంటర్డ్ రాంగ్ డేటా, నేను రాంగ్గా తీసుకున్నా, ఓకే, అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఎడిట్ చేయడానికి ఇక్కడ ఆ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ అని వస్తుందండి. ఎడిట్ వచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ చేసి if suppose I entered wrong data here, just this is the way to update the documents. Okay, just edit button here, yellow icon, just click on that. Okay, then upload, just clear the image, then upload correct picture. ఓకే, ఎసెట్ ప్రూఫ్ లేకపోతే అప్లికెంట్ది మనం ఏం చేస్తాం, గ్యారంటర్ది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి. గ్యారంటర్ ప్రూఫ్స్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. గ్యారంటర్ సిబిల్ చెక్ చేసిన తర్వాత మనకు వాడు ఓకే అనుకుంటే గ్యారంటర్ సిబిల్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇఫ్ ద అసెట్ ప్రూఫ్ అండ్ హౌస్ ట్యాక్స్ మీన్స్ అసెట్ ప్రూఫ్ అండ్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆర్ నాట్ దేర్, you can take the guarantor proof, no problem. You can just take the guarantor proofs, asset proof and current bill, rent, gas bill, everything. Okay, I'm clear. Okay, then save the document here. Okay, next go back and take the upload loan details. Okay, here cross check everything. Vehicle cost is 90,000. Loan amount we have sanctioned to him is 75,000. Is there any processing fees? Just take select the processing fees and enter the processing amount. Okay, and rate of interest must be as per the document. Tenure as per the policy. First EMI and the last delivery date, it is not valid, but it is mandatory here. Okay, you should enter the delivery date. If the vehicle is delivered today, just take the delivery date today. మీరు వెహికల్ డెలివరీ ఇవ్వాలి చేస్తే డెలివరీ డేట్ పెట్టండి. ఫస్ట్ ఈఎంఐ డేట్ అంటే మ్యాండేటరీనే, కానీ ఏంటంటే ఇది వెహికల్ మనం ఎప్పుడైతే డిస్బర్స్మెంట్ అవుతుందో అప్పటి నుంచి ఈఎంఐ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ క్లియర్ రైట్? జస్ట్ సేవ్ ద డాక్యుమెంట్స్. ఇలా వచ్చిన తరువాత ఇతనికి గ్యారంటర్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే, గ్యారంటర్ని యాడ్ చేయాలి అని చెప్తే, లేదా కోఅప్లికెంట్ని యాడ్ చేయాలని చెప్తే, రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ లెటర్ కొట్టకుండా అప్లికెంట్కి గ్యారంటర్ని సిబిల్ చెక్ చేయాలి. ఓకే, గ్యారంటర్ సిబిల్ ఎలా చెక్ చేయాలి? సేమ్ గ్యారంటర్ అప్లికెంట్ ఎవరైతే అప్లికెంట్ సెలెక్ట్ చేసుకోవడం, డేటా మొత్తం ఫిల్ చేయడం. ఓకే, ఫిల్ చేసిన తర్వాత అప్లికెంట్కి సిబిల్ వచ్చిన తర్వాత సిబిల్ ఓకే అనుకుంటే సిబిల్ చెక్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ కూడా స్కీమ్ ఐడి జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్లోడ్ కేవైసీ అని కనపడుతుంది. అప్లోడ్ కేవైసీ తీసుకొని ఇక్కడ తనకు కావాల్సిన ప్రూఫ్స్ ఏదైతే నేను ఎర్లియర్గా ఏదైతే చూపించానో అదే విధంగా కంప్లీట్ డేటా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మ్యాండటరీ ఫీల్డ్ ఉన్నాయి, సో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్లికెంట్ ఇతను కూడా న్యాచ్ కస్టమర్ అయితే న్యాచ్కి సంబంధించిన ఫాము, క్యాష్ అయితే క్యాష్. సో గ్యారంటర్ ఫోటో తీసుకోవాలి. జస్ట్ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేసి న్యాచ్ ఫామ్ తీసుకొని అలాగే బ్యాంక్ పాస్బుక్ తీసుకోండి. ఓకేనా, సేవ్. నెక్స్ట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత కోఅప్లికెంట్ని కూడా ఇదే విధంగా చేస్తామండి. కోఅప్లికెంట్ కనుక అవసరమైతే కోఅప్లికెంట్ కూడా సేమ్ ఈ సిబిల్ చెక్ చేసిన తర్వాత స్కీమ్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి. ద సేమ్ వే విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ద అప్లికెంట్ డాక్యుమెంట్స్, same we have to take co-applicant and guarantor like that only. So just take the front image of the KYC, back image of the KYC, and here PAN card and back image of the, okay, front image it can match or cash.
ఓకే, కస్టమర్ అప్లికెంట్ ఫోటో. ఓకే, ఇక్కడ న్యాచ్ అయితే న్యాచ్ రీపేమెంట్ మోడ్ పే చేసేది అప్లికెంట్ కాబట్టి ఇవి కోఅప్లికెంట్కి గ్యారంటర్కి మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, వెన్నెవర్ మనం న్యాచ్ కస్టమర్ అనుకుంటే మాత్రమే అది ఓన్లీ అప్లికెంట్కి మాత్రమే ఇది వర్తిస్తాయి. ఓకేనా, కోఅప్లికెంట్కి గ్యారంటర్కి మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మేము తీసేస్తాం తర్వాత. ఓకే, కోఅప్లికెంట్ ఫోటో అప్లోడ్ చేసి సేవ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ 4 స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లికెంట్ సిబిల్ చెక్ చేసాం, ఫైల్ అప్లోడ్ చేసాం. గ్యారంటర్ రిక్వైర్మెంట్ ఉంటే గ్యారంటర్ సిబిల్ చెక్ చేస్తాం, అలాగే అప్లోడ్ కేవైసీ చేస్తాం. కోఅప్లికెంట్ ఉంటే కోఅప్లికెంట్ కూడా సిబిల్ చెక్ చేస్తాం, ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికెంట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి కింద మీకు ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తాయి. మీరు అప్లోడ్ చేసినవన్నీ చూసుకోవచ్చు, ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదో. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే రిక్వైర్మెంట్ గ్యారంటర్ని యాడ్ చేయండి, కోఅప్లికెంట్ కనుక యాడ్ చేయమని చెప్తే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మాత్రమే రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ లెటర్ కొట్టాలి. ఓకేనా, రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ లెటర్ కొట్టంగానే ఒక మెయిల్ వెళ్తుంది, ఎవరికి? హెచ్ఓ టీమ్కి వెళ్తుంది మెయిల్. ఆ మెయిల్లో ఈ విధమైన ఫార్మేట్ ఉంటుంది, మనం పంపించిన డేటా ఇది. ఓకే, కంప్లీట్ డేటా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ కొడితే డెలివరీ ఆర్డర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు డెలివరీ ఆర్డర్ శాంక్షన్ అవుతుంది. అది ఎక్కడ చూసుకోవాలంటే ఇలా రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ లెటర్ కొట్టంగానే మీకు క్రియేట్ అప్లికేషన్లో ఈ ట్యాబ్లో ఈ విధంగా వ్యూ డెలివరీ ఆర్డర్ కనిపిస్తుంది. ఓకేనా, అలానే మీకు మెయిల్ వస్తుంది, డిఓ రిలీజ్ చేసిన వెంటనే మీకు మెయిల్ వస్తుంది. యూ విల్ రిసీవ్ డెలివరీ ఆర్డర్ mail from the HO team. Then only you can refresh the application once and click on the create application tab. You can see that approved DO released applicant data here in the form of view delivery order. Just click on view delivery order. You can see that HO credit status is approved, delivery order. Just click on the delivery order. This is sample file. So you can see from the create application tab. ఓకే, మీరు క్రియేట్ అప్లికేషన్ ట్యాబ్లో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైల్కి డెలివరీ ఆర్డర్ అటాచ్మెంట్ వస్తుంది. ఓకేనా, మీరు ఫస్ట్ హెచ్ఓ వాళ్ళు మెయిల్ పెట్టగానే మీరు రిఫ్రెష్ చేసుకోండి. రాగానే రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. డెలివరీ ఆర్డర్ అయిపోయిన తర్వాత థంబ్ రిక్వెస్ట్ తెలుసు కదా, ఆఫ్టర్ డెలివరీ ఆర్డర్ రిలీజ్డ్ జస్ట్ క్లిక్ ఆన్ ద థంబ్ రిక్వెస్ట్. Like product type, you should take the one here, whether it is two-wheeler new, two-wheeler used, commercial vehicles and terminated vehicle. Okay, here I am selecting the two-wheeler new. So NRI number, you should enter the NRI number enter చేయాలి. అలానే మీరు అక్కడ ఏదైతే అటాచ్మెంట్ కొటేషన్ యాడ్ చేశారో, తర్వాత డిపి రిసిప్ట్ యాడ్ చేశారో అవన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి, అక్కడ కనుక మీరు యాడ్ చేసినట్టయితే. లేదు, ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని క్లియర్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, ప్రాసెస్ ఈజీ అండి. కస్టమర్కి ఫైల్ చెక్ చేయడం, సిబిల్ చెక్ చేయడం, ఫైల్స్ అప్లోడ్ చేయడం, క్రియేట్ అప్లికేషన్ కొట్టాలి, తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయగానే మీకు వ్యూ డెలివరీ ఆర్డర్ వస్తుంది. అది చూసుకొని థంబ్ వెంటనే వేస్తే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా అన్నీ క్లియర్ అవుతాయి. ఓకేనా, okay, thank you.